హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇక మనం నిన్న ఎపిసోడ్లోకి వెళ్తే ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన బిగ్ బాస్, ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని అసోసియేషన్ చేసిన మనిషిని ఏమనకుండా తన్ని టాప్ 5కి తీసుకెళ్లడం కోసం, తన ముద్దు బిడ్డని కాపాడుకోవడం కోసం ఇంకొక పిల్లని మీద బ్లేమ్ వేశారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది చాలా రాంగ్ అనిపించింది. అలాగే గౌతమ్ నోరు మూపించారు అసలు పాయింట్ వదిలేసి, అది కూడా నాకు కొంచెం బ్యాడ్ అనిపించింది. పృథ్వీ కూడా ఆ రోహిణితో పాటు సమానంగా ఆడాడు, కానీ పృథ్వీని మెచ్చుకున్నదే లేదు. అది కూడా చాలా బయాస్డ్. బిగ్ బాస్ బయాస్డ్. బిగ్ బాస్ ఆ జబర్దస్త్ టీంని కాపాడుకోవడం కోసం వీళ్ళనే నామినేట్ చేయించి ఈరోజు వాళ్ళల్లో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయేటట్టు చేసిన బిగ్ బాస్. అంటే వాళ్ళని కాపాడుకుంటాను అన్నట్టుగా వాళ్ళని నామినేషన్లోకి తీసుకురావట్లేదంటే ఇంకెందుకయ్యా, వాళ్ళకి ఒక ట్రోఫీ ఇచ్చేయండి, అయిపోతుంది కదా. వాళ్ళని కాపాడుకోవడం ఎందుకు? వాళ్ళకు ఒక ట్రోఫీ ఇస్తే అయిపోయిద్ది కదా. ఇంకా బిగ్ బాస్ బయాస్డ్ బిగ్ బాస్ అయినప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళడం ఎందుకు? ఇంత కష్టపడి ఆటలాడడం ఎందుకు? ఇంత నెగిటివ్ తెచ్చుకోవడం ఎందుకు? అక్కడికి వెళ్ళి ఇన్ని చేయడం ఎందుకు? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటా. నేను ఈరోజు విష్ణుప్రియకి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నా. కొంత అమ్మాయి క్యారెక్టర్ అనే పదాన్ని వాడిందని దాన్ని బ్యాడ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గేమ్ ఏం ఆడట్లేదని కూడా బ్యాడ్ చేస్తున్నారు. నేను దాని గురించి మాట్లాడను. వాళ్ళ గురించి అది వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఇంకొకరిని బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే. అందుకోసం ఈరోజు ఒక ఆడపిల్లని క్యారెక్టర్ అనే అమ్మాయి ఏ సిచ్యువేషన్లో వాడిందనేది అమ్మాయి చెప్తుంది అక్కడ. కానీ క్యారెక్టర్ కంటే ఎక్కువ నువ్వు ఇక్కడికి ప్లాన్ చేసుకొని వచ్చినావు, నీ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఇక్కడ ఉంటున్నావు అనే పదాలు వాడాక అమ్మాయి క్యారెక్టర్ తీసింది. నెక్స్ట్ ఆ అమ్మాయి అనని పదాలని నేను నిఖిల్కి ట్రై చేశా, తర్వాత పడలేదని పృథ్వీకి ట్రై చేశా అనేది ఎంత పెద్ద తప్పు వాడు. అది వర్కౌట్ అవుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అనేది కూడా చాలా రాంగ్. అది నేనైతే యాక్సెప్ట్ చేయను. ఆ విషయంలో ఆ అమ్మాయి చేసిందనమాట రోహిణి. అమ్మాయిని క్యారెక్టర్నే బ్యాడ్ చేసేసిందనమాట. క్యారెక్టర్ని ఎలా బ్యాడ్ చేసి, అది ఎలా అంటే ఒకడికి పచ్చి తెలుగులో మాట్లాడుకుందాం, మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా ఏం కాదు. ఒకడికి ట్రై చేసావు, వాడు పడపోతే ఇంకోడికి ట్రై చేసావు అంటే ఏంటి అర్థం? అది ఎంత పెద్ద తప్పు. నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి ఇక్కడ ఉంటున్నావు అంటే ఏంటి? ఏం ప్లాన్ వేసుకొని వచ్చా అంటే అమ్మాయి ప్లాన్ వేసుకొని ఇక్కడ లవ్ చేయడానికి వచ్చింది, ప్లాన్ వేసుకొని లవ్ చేయడానికి వచ్చింది అనేది ఎంత పెద్ద వర్డ్ అసలు. అంటే వాళ్ళని లైన్లో పెట్టడానికి అమ్మాయి ఇక్కడికి వచ్చింది అన్న మీనింగ్ అనమాట అది. ఆ అమ్మాయి ప్లాన్ అన్నాకే ఈ అమ్మాయి నోరు జారింది, క్యారెక్టర్ అనే నోరు. బిగ్ బాస్ నాగార్జున గారు నిన్ను అడగాల్సిందేంటి? ఆ అమ్మాయిని క్యారెక్టర్ అనే పదం ఎందుకు వాడినామని అడిగారు కదా, దానికి లెక్చర్ ఇచ్చారు కదా. మరి రోహిణి అమ్మ ఆ క్యారెక్టర్ అనేది ఆమె ఏ సెన్స్లో అన్నది, ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ అనలేదు అనే అమ్మాయి డిఫెండ్ చేసుకుంటుంది, కరెక్ట్గానే డిఫెండ్ చేసుకుంది. నేను క్యారెక్టర్ లెస్ అనలేదా అమ్మాయిని, నువ్వు ఇది అని చెప్పాలనుకున్నా అది నేను అన్నదని చెప్తుంది ఆ అమ్మాయి. కానీ ఈ అమ్మాయి ఏకంగా ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి ఇక్కడ ఉంటున్నావు, ఏం గేమ్ ఆడుతున్నావు, అదంతా అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడమే. అసలు గట్టిగా అడగాలి కదా, నువ్వు ఇలా అన్నది అమ్మాయి నీ గురించి, అది తప్పే. అదైతే ఎంత తప్పు ఉందో నువ్వు ఇలా అమ్మాయి క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ అనే పదం వాడకుండానే క్యారెక్టర్ని బ్యాడ్ చేసినావు అమ్మ, అలాంటి మాటలు అనకూడదమ్మా అని చెప్పాలి కదా. అదేదో వీడియో వేశారు కదా, ఆ వీడియోలో అమ్మాయి ఏముంటుంది, నాకు ఫస్ట్ షోలో ఆ అబ్బాయి మీద మంచి ఇంప్రెషన్ ఉండేది, అది ఇక్కడికి వచ్చాక కంటిన్యూ అయ్యిద్ది, ఫ్రెండ్ లాగా బాండ్ అయ్యిద్ది అనుకున్నా, కానీ తను ఇది కాలేదు, నాతో ఫ్రెండ్షిప్ కాలేదు అని చెప్పింది. ఫ్రెండ్ అనే చెప్తుంది అక్కడ. నాకు నేనేదో లైన్ వేసా అని చెప్పట్లే అమ్మాయి అక్కడ. దాని తర్వాత నాకు పృథ్వీ అసలు 4 వారాలు నచ్చలేదు, ఆ తర్వాత నేను కనెక్ట్ అయ్యా అని చెప్తుంది. ఆ విషయం మన అందరికి తెలిసిన విషయమే, ఆమె చెప్పేది ఏంది పదే పదే. బిగ్ బాస్ ముద్దు బిడ్డల్ని కాపాడుకోవడం కోసం యువతలోళ్ళ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ అయినా ఏం కాదా? అంటే నిన్న అమ్మాయి అన్న మాటకి అసలు ఎంత బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి ఆ అమ్మాయి వీడియో కింద.
ఈ అమ్మాయి ఏందిరా దీని క్యారెక్టర్ ఒకడు వర్కౌట్ కాకపోతే ఇంకొకడిని వర్కౌట్ చేసిందా అనే సెన్స్లో పెట్టారు కామెంట్లు. కొంతమంది అయితే నీచాతి నీచంగా మాట్లాడారు. అది చాలా బ్యాడ్. అది ఆ అమ్మాయి అనన్న మాటని అమ్మాయి అక్కడ పోర్ట్రే చేసింది. అమ్మాయి అనన్న మాటని పోర్ట్రే చేసినట్టే కదా. అమ్మాయి క్యారెక్టర్నే బ్యాడ్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ ఆమె రోహిణి ఏం చేద్దాం అనుకుంటుంది. రోహిణి నాకు అర్థం కావట్లే. ఫస్ట్లో వచ్చి ఏం చెప్పింది మీరు మంచిగా గమనిస్తే, అమ్మాయి ఎంట్రీ అయినప్పుడు ఏమన్నా నామినేట్ చేసింది విష్ణుప్రియని, నువ్వు ఆ అబ్బాయితో ఉండడం వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు అని చెప్పింది. ఈరోజు అదే లవ్ ట్రాక్ వల్ల అమ్మాయి ఇక్కడ సేవ్ అవుతుందని చెప్తుంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే ఎట్లెట్లా మారిపోయింది మరి. లవ్ ట్రాక్ వల్ల నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్ వల్ల నువ్వు మైనస్ అవుతున్నావు, నీ గ్రాఫ్ ఇలా పడిపోయిందని చెప్పింది నామినేట్ చేసినప్పుడు. ఈరోజు నువ్వు అదే లవ్ ట్రాక్ వల్ల సర్వే అవుతున్నావు అని ఎలా చెప్పుద్ది. అంటే ఈ రెండు మాటల డిఫరెన్స్ ఏంటి. అమ్మాయి అక్కడ ఎంత తేడా మాట్లాడిన రెండు మాటలకి ఇంత డిఫరెన్స్ ఎట్లొచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పృథ్వీని కూడా అదే మాట అన్నది. నువ్వు విష్ణుప్రియ వల్ల సర్వైవ్ అవుతున్నావు అనే మాట అన్నదా అప్పట్లో. పృథ్వీని కూడా అదే నామినేట్ చేసింది. తన వల్లే నువ్వు ఎలివేట్ అవుతున్నావు. మరి ఈరోజు ఆ ట్రాక్ వల్ల తను సర్వైవ్ అవుతున్నావు, నువ్వు సేవ్ అవుతున్నావు అనేది ఎట్లా అంటది. అప్పుడొక మాట ఇప్పుడొక మాట. అలా అమ్మాయి ఏమనుకుందంటే, నా ఒపీనియన్ ప్రకారం బయట ఫ్రెండ్స్ కదా వీళ్ళు, ఇక్కడికి వచ్చాక నేను చెప్పాక వింటది, నాతో క్లోజ్గా ఉంటుంది, నేను చెప్పినట్టు వింటదా అనుకుంది అమ్మాయి. ఈ అమ్మాయి వినలేదు. పృథ్వీ విషయంలోనే స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్కే నిలబడి ఉండడం వల్ల దీనికి అది నచ్చక పదే పోక్ చేస్తూనే ఉంది. ఆ విషయంలో పదే పోక్ చేస్తుంది. నేను విశ్వక్సేన వచ్చినప్పుడు కూడా అలాగే పోక్ చేసింది. ఇంకా అమ్మాయి గేమ్లో ఓడిపోయి దిగగానే ఇంకా మాటలు వదిలేసింది. ఆ మాటలు వదిలేయడం వల్లే ఈ అమ్మాయి అలా రియాక్ట్ అయ్యి క్యారెక్టర్ అనే పదం వాడిందనమాట. రోహిణి ఏం చెప్పాలనుకుందంటే, నువ్వేం గేమ్ ఆడట్లేదు, బయట ఏదైతే అంటున్నారో అమ్మాయిని గేమ్ ఆడట్లేదని అదే లోపల గట్టిగా వినిపించాలనుకుంది. నువ్వు గేమ్ ఏం ఆడట్లేదు, పృథ్వీతో తిరుగుతున్నావు, నీకు పృథ్వీయే లోకం, నీకు పృథ్వీయే ప్రిఫరెన్స్ కదా. అసలు గేమ్ ఎందుకు ఆడట్లేదు ఆ అమ్మాయి. ఏ గేమ్లో కూడా ఎఫెక్ట్స్ పెడుతుంది కదబ్బా. గెలవలేదేమో కానీ ఎఫెక్ట్ పెడుతుందా లేదా. ఖాళీకి కూర్చోట్లేదు కదా అమ్మాయికి. అసలు మూడు గేమ్లు ఆడే ఛాన్సెస్ వస్తున్నాయి ఆ అమ్మాయికి. వేరే వాళ్ళు అసలు ఈ వారం 3 గేమ్లు అమ్మాయి ఆడింది. వేరే వాళ్ళు అసలు ఛాన్స్ రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అసలు ఏం ఆడలేదు కదా. ప్రేరణ, నిఖిల్ వీళ్ళకి, నబిల్ వీళ్ళకి అసలు ఛాన్సే రాలే కదా. అమ్మాయి పార్టిసిపేట్ చేసింది కదా. అంతకుముందు 3 వీక్స్లో 3 గేమ్లు ఆడింది కదా. ఎందుకలా అసలు నువ్వేం ఆడట్లేదు. తన గేమ్ తను ఆడింది కానీ ఎవరు పృథ్వీకి నేను ఆడను, నువ్వే ఆడు, నువ్వే గెలు అని చెప్పిందా. నువ్వే ఆడు పృథ్వీ, నువ్వు గెలిస్తే చాలు, నేను గెలిచినట్టు కదా అని మూలన కూర్చుందా. ఎందుకు అట్లాగా ప్రతిదీ. కాకపోతే ఆ అమ్మాయి లవ్ ట్రాక్ అనేది గేమ్ కంటే ఓవర్ బోర్డ్ అయింది. ఎందుకంటే బయట అదే చేశారు. అమ్మాయి ఏం ఆడట్లేదని నేను వీడియోలో కూడా చెప్పా, మీరు చూడండి. అమర్దీప్ నెల అయితే గేమ్ ఆడట్లే అని ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అలాగే ఈ అమ్మాయి కూడా గేమ్ ఆడట్లేదనే ప్రచారం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఒక గేమ్ కూడా గెలవలేదు. అమ్మాయి బ్యాడ్ లెక్క అది. కానీ అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తాను, తన వంతు తను ట్రై చేస్తుంది. అసలు ఆడట్లేదు అన్నట్టు చెప్తున్నారేంటి, నాకు అర్థం కావట్లేదు. నబిల్ అయితే కొన్ని వీక్స్ నుండి కొన్ని గేమ్స్ అసలు ఆడట్లేడు తను. మరి ఇక వాళ్ళని అనట్లేదు కదా మీరు. ఈ అమ్మాయిది ట్రాక్ ఉండేసరికి దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. అది ఆమె పర్సనల్ విషయం కదా. గౌతమ్ అయితే మంచిగా చెప్పిండు, ఒక వీడియో వేసి చూపించారు కదా. దాంట్లో అమ్మాయి నేను ట్రై చేసా నిఖిల్కి, తర్వాత పృథ్వీకి ట్రై చేసా అని చెప్పిందా. అమ్మాయి నా ఫ్రెండు, నాకు అతని పర్సనాలిటీ నచ్చింది, తను ఇక్కడికి వచ్చాక కూడా ఆ బాండ్ అయిద్దేమో అనుకున్నా కానీ తను ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే తన ఫ్రెండ్ లాగా ఉండాలి అనుకోలేదు అనుకుంటా. నేను 4 వీక్స్ దాకా నేను అసలు పృథ్వీకి కూడా నచ్చలేదు, నాకు కనెక్ట్ కాలేదు. తర్వాత కనెక్ట్ అయ్యిందని చెప్తుంది ఆ అమ్మాయి వీడియోలో. అక్కడ ట్రై అనే పదం కానీ, అక్కడ ఇంకోటి ఏంటి, నేను ప్లాన్ అనే పదం కానీ అమ్మాయి వాళ్ళే నవ్వుకుంటూ చెప్పా అంటుంది. అది కూడా నవ్వుకుంటూ చెప్పా కదా, నువ్వు ఎట్లా అంటావు అని మాట అంటుంది అమ్మాయి. నువ్వు చెప్పిందే కదా నేను చెప్పా అంటుంది. అంటే అమ్మాయి చెప్పింది ఈమె చెప్పినట్టే కదా. ఇక్కడ అమ్మాయి నేను ఆ వర్డ్సే వాడలేదు అన్నప్పుడు నువ్వు చెప్పిందే అని ఎట్లా అంటది.
ఇది క్లియర్గా బిగ్ బాస్ టీం కూడా నువ్వు ఎట్లా అంటావమ్మా, అమ్మాయి అనని మాటను నువ్వు ఎట్లా పోర్ట్రే చేస్తావు, ఒక క్యారెక్టర్ని బ్యాడ్ చేసినట్టే కదా. ఒక ఆడపిల్లని పట్టుకొని నువ్వు ఆ అబ్బాయికి ట్రై చేసినావు, వర్కౌట్ కాలేదు, నీ ప్లాన్ సక్సెస్ కాలేదు కాబట్టి ఇంకొకరిని ట్రై చేసినావు, ప్లాన్ చేసుకున్నావు అనే మాటలు ఎంత పెద్ద రాంగు, ఎంత నువ్వు క్యారెక్టర్ని బ్యాడ్ చేసినట్టే. నిన్ను క్యారెక్టర్ అంటే నువ్వు ఎంత బాధపడ్డావో, ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ని నువ్వు ఆ మాట అనకుండా బ్యాడ్ చేసినట్టు అనే బిగ్ బాస్ స్టాండ్ తీసుకోవాలనా? అంటే ఎవరిని బ్యాడ్ చేద్దామని అమ్మాయిని చివరికి బయటికి పంపించడానికి ఇలా బ్యాడ్ చేసి పంపించాలా? సోనియాని అంతే చేశారు, సోనియా అంతే వచ్చింది. ఏంది ఇది? ఇంకొకళ్ళు అనొచ్చు అంటే లవ్ ట్రాక్లు నడపడానికి బిగ్ బాస్కి పోయారా అని. అలాగే సిరికి షణ్ముఖ్ కూడా చేశారు కదా ఇట్లనే అని మాట్లాడుతుంది. సిరి షణ్ముఖ్ది డిఫరెంట్. వాళ్ళకి బయట ఆల్రెడీ సిరి శ్రీహాన్తోని అమ్మాయి ఉంటుంది, 3-4 ఇయర్స్ నుండి వాళ్ళు కలిసి ఉంటున్నారు. తర్వాత మన షణ్ముఖ్కి దీప్తి సునైనాతోని బాండింగ్ ఉంది. అది వదిలేసి వచ్చి ఇక్కడ వీళ్ళు కనెక్ట్ అయ్యారని అట్లా బ్యాడ్ అయ్యారు తప్ప ఈ అమ్మాయి సింగిల్, ఇక్కడ విష్ణుప్రియ, ఆ అబ్బాయి సింగిలు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని అది ఆ అమ్మాయి పొద్దాక అదే పనిలో ఉండట్లే కదా. అమ్మాయి గేమ్స్ వచ్చినప్పుడు గేమ్స్ ఆడుతుంది, తన పర్సనాలిటీ చూపించాల్సి వచ్చినప్పుడు చూపిస్తుంది, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడుతుంది, అందరితోని మాట్లాడుతుంది, అందరితోని క్లోజ్గా ఉంటుంది. అబ్బాయితో కొంచెం ఎక్కువ ఉంటుంది కనెక్ట్ అయినా కాబట్టి. దానికి ఇంత బ్యాడ్ చేయాలని చూసి టాప్ పైకి పోవాలంటే ఇంకొకరిని తొక్కాలనుకోవడం చాలా బ్యాడ్. ఇది నేనైతే ఈ విషయంలో విష్ణుప్రియకి స్టాండ్ తీసుకుంటా. ఆ అమ్మాయి చెప్పాలనుకుంటున్నా కూడా అమ్మాయిని చెప్పకుండా నోరు ఆగమ్మా అని నాగార్జున గారు ఆపేశారు. అంటే అది బిగ్ బాస్ టీం చెప్పడం వల్ల ఆయన ఆపేసిండు. అదైతే సో బ్యాడ్. కొన్ని అమ్మాయి అబ్బాయితో బిహేవ్ చేసి నచ్చకపోవచ్చు, కానీ ఆ అమ్మాయిని ఇక్కడ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం అనేది చాలా రాంగ్. అది నేనైతే ఒప్పుకోను. ఒక ఆడపిల్లకి ఇలా చేయడం, ఒక ఆడపిల్లని ఒక ఆడమనిషిగా నేనైతే రాంగ్ అనుకుంటున్నా. ఇంకొక ఆడపిల్ల అలా క్యారెక్టర్ అనే పదం వాడటం విష్ణుప్రియ అది ఎంత తప్పు ఉందో అంతకంటే ఎక్కువ తప్పు ఈ అమ్మాయిది ఉంది. ప్లాను, ట్రై, ఒకడు పడకపోతే ఇంకొకటి పడింది అనేది చాలా రాంగ్. అది చాలా రాంగ్. ఆ అమ్మాయి నిన్న గెలిచిన ఇదిలో అదంతా కొట్టుకుపోయింది ఆ అమ్మాయి అన్నమాట. అలా కాకపోతే ఇంకా బిగ్ బాస్ కూడా అమ్మాయికి సపోర్ట్ చేసిండు ఈరోజు రోహిణికి. ఈ అమ్మాయినే బ్యాడ్ చేసిండు, అదైతే చాలా తప్పు. అయినా అమ్మాయి నవ్వుకుంటూ తీసుకుంటుంది. గౌతమ్ అనే వ్యక్తి అక్కడ కరెక్ట్గా చెప్పిండు, ఈ యష్మి అని ప్రేరణ ఇద్దరు సందు యాడ్ చేయాలా అని చూస్తుంటారు. ప్రేరణ అయితే మరీ రెడీగా ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ప్లాన్ అనేది తప్పే, కానీ ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడింది. అంటే ప్లాన్ అంటే ఏంది, అంత పెద్ద వర్డ్ అది. ప్లాన్ చేసుకొని ఇక్కడ లవ్ ట్రాక్లు నడుపుతుంది అనేది ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఇక గౌతమ్ లేసి కూడా గౌతమ్ ఏమన్నాడంటే అక్కడ అమ్మాయి క్యారెక్టర్ అనేది అమ్మాయి తప్పు అయితే ఈ అమ్మాయి ప్లాన్ అనేది ఈ అమ్మాయి తప్పు సార్ అని అన్నాడు. అంతకంటే పెద్ద తప్పు అది. సరే ఇంక అంతవరకన్నా స్టాండ్ తీసుకుండు. ఇంకా ఏముంది, ఈరోజు స్నేక్ ల్యాడర్ పెట్టమంటే ఇంకా విష్ణుప్రియ గురించి తెలుసు కదా. ఒక మ్యాటర్ని సింపుల్గా అట్లా కట్ చేసుకుంటూ పోతే అమ్మాయికే మంచిది. ఆక్సిజను, కార్బోహైడ్రేట్ ఇవన్నీ అనాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయికి ఎవరంటే ముందుకు నడిపేది నిఖిలు, పృథ్వీ, నబిలని తీసుకొచ్చింది, నబిల్ని ల్యాడర్లో పెట్టింది. ఆ తర్వాత రోహిణి నన్ను పర్సనల్గా అటాక్ చేసుకుంటూ నా గేమ్ని కిందకు లాగాలనుకుంటుందేమో, నా గేమ్ కిందకు పోతుంది. ఆ అమ్మాయి ఆ మాట్లాడడం వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా అనే మాట కరెక్ట్గా చెప్పింది. అమ్మాయిని పెట్టింది. మూడు గౌతమ్కి 3 వచ్చినాయి స్నేక్స్, నిఖిల్కి 3 రావడం వల్ల ఒక పెద్ద బాంబు వేయాలి. అది ఎలిమినేట్ అయిన వాళ్ళు వేయాలి. ఈరోజు ఎలిమినేట్ అయింది అయితే యష్మి అయితే ఆ పెద్ద బాంబు ఏంటంటే డైరెక్ట్గా నెక్స్ట్ వీక్కి నామినేట్ చేయాలి. అది నిఖిల్ గౌతమ్లో గౌతమ్ చేసింది. అదనమాట జరిగింది. ఈరోజు జరగబోయేది ఏంటంటే ఇంక అంతే తెలుసు కదా, సండే ఫండే గేమ్స్ ఉంటాయి. యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.